హే గాయ్స్, ఎగ్ బిర్యానీ ఎలా చేద్దామో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసరికి ఒక ప్యాన్లో కొంచెం గీ వేసుకోండి. నెక్స్ట్ అందులో కొంచెం సాజీర వేసుకుందాము. నెక్స్ట్ కట్ చేసిన ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీ, సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిపోయాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నా. అది పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక చిన్నగా కట్ చేసుకున్న టమాటా అయితే యాడ్ చేశాను. సో ఈ లోపు అది మగ్గుతూ ఉంటుంది. ఇక్కడ రైస్ కోసం అయితే పెట్టేసుకుందాము. ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకొని అందులో గీ అయితే వేసుకున్నాను నేను. నెక్స్ట్ సహజీరా, కొంచెం బిర్యానీ మసాలాలో, నెక్స్ట్ కొంచెం లెమన్, ఇంకా సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి. బాగా బాయిల్ అయిపోయాక వాటర్, ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్న బాస్మతి రైస్ అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాము. యాడ్ చేసి అది బాయిలింగ్ పెట్టేసేయండి. మనం ఇందాకలా టమాటా మగ్గించడానికి పెట్టాం కదా, ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే వేసుకున్నాక మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాం. కారం, గరం మసాలా, ధనియాల గుండ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని అది బాగా మగ్గించండి. అది మగ్గేలోపు ఇక్కడ ఎగ్స్ అన్నవి, బాయిల్ చేసిన ఎగ్స్ కొంచెం కట్ చేసి పసుపు ఇంకా కారం వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే దమ్ బిర్యానీకి సెట్ చేసేసుకుందాం అన్నమాట. కింద లేయర్లో కర్రీ అలా ఉంచేసి పైన ఎగ్స్ అయితే వేసేసాను. ఎగ్స్ వేసేసాక నెక్స్ట్ రైస్ అయితే వేసేస్తున్నాను. కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఒకటే లేయర్లో పెట్టేశాను నేను. ఇంకా లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి ఇక్కడ కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. వేసేసుకుని కొంచెం గీ అన్నది వేసుకున్నాను నేను, అది క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ దాంతోపాటు కొంచెం వాటర్ అన్నది స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇక్కడ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను లైట్గా. కొంచెం టిష్యూస్ పెట్టేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది. ఇది చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ. మా తమ్ముడికి అయితే చాలా ఫేవరెట్ ఇలా చేస్తే. మీరు కూడా ట్రై చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.